ఉట్టి ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం అంతా అక్కడ ఉందని చెప్పి పోయిండు. ఆ తర్వాత మన మున్గోడుకు చండూరు కాదు నిధులు ఇవ్వకపోతే నేను ప్రభుత్వంతో కొట్లాడితే నన్ను ఊడగొట్టింది అందరు కలిసి. చరిత్రలో అధర్మం కొంతకాలం ఉంటుంది కానీ చరిత్ర చివరకు గెలిచేది ధర్మమే అన్నట్టు నా విషయాలు మన ధర్మం గెలిచింది. మళ్ళీ మున్గోడు ప్రజలు 40,000తో గెలిపించింది నన్ను. ఇప్పుడు ఎందుకో పోటీ చేయలేదు, ఈసారి ఎందుకో పోటీ చేయలేదు. ఉచ్చబడుతుంది రాజగోపాల్ రెడ్డి చూస్తే. ఇంకా నేనేమనలే అంజలికి పోలే. బాధపడతాడా భయపడతాడా? బాధనా? వాడు అదో సామెత ఉంది వెనకట, వద్దులే ఆ సామెత. కానీ భయం ఉన్నోడైతే గట్ల పోతాడు, భయం ఉన్నోడైతే గట్ల మోసం చేస్తాడు. ఆయన కంటే సిగ్గులేదు చంద్రకళకి ఏమైంది చెప్పాలి కదా. మొగన్కి ఒక్కోసారి మొగోళ్ళు తప్పు చేస్తే పైసరాజపోతుంటే సారు దేవుడు లాంటి మనిషి నేను చైర్మన్ చేసిండు, పైసలు ఖర్చు పెట్టి తిరిగి చేసిండు. తప్పు చేయొద్దు, సార్కు అన్యాయం చేయొద్దు, సార్కు వ్యతిరేకంగా పోయి ఓడగొడుతున్నావు అంటే అన్నం పెట్టినోడికి నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి భార్య చెప్పొద్దు. చెప్పాలి నా వద్దా? ఇక నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు బాధ అనిపించింది కాబట్టి మీతో చెప్తున్నా. నేను నాకు ఉన్నట్టు మాట్లాడే అలవాటు ఉంది. నా మనసులో బాధపడ్డా, ఇంత దుర్మార్గమైన మనుషులు ఉంటారా అని. ఈయన మోసం చేసిన తర్వాత, పెళ్ళమ్మ కూడా మోసం చేసిన తర్వాత నేను ఎవరినైనా నమ్మాలంటే నాకే భయం అవుతుంది. నీ అమ్మ వాడి మోసం చేస్తాడా అని చెప్పి. అంటే నేను నా జీవిత కళలో కూడా అనుకోలే. నేను అంత కష్టపడి చైర్మన్ చేస్తే వాడు పోయినోడు పోయితే స్వార్థం కోసం పోయింది, కానీ నాకు వ్యతిరేకంగా పనిచేసినంటే అది ఎంత దుర్మార్గమైన మాట. అందుకే నేను చెప్తున్నా, రమేష్ నేను పొద్దు నుంచి చూస్తున్నా, నాకంటే ఎక్కువ యాక్టివ్ నువ్వు. దశరథ పోయినసారి ఓడిపోయింది, పాపం ఓడిపోయిందా? పోయినసారి 2 దగ్గర పైసలు తీసుకొని ఆయన కొట్టేసింది. మరి ఈయన ఏం చేస్తాడు ఈసారి? ఏం చేస్తాడు?